12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగా శిక్షలతో కలిసి యోగా సాధన చేసిన మంత్రి యోగాను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక యోగా అని పేర్కొన్న మంత్రి ఆరోగ్యవంతమైన కుటుంబాలు, సమాజం, తెలంగాణ నిర్మాణానికి యోగా కీలకమని అన్నారు. పాఠశాలల నుంచి కళాశాలల వరకు విద్యార్థులకు యోగా పరిచయం చేస్తున్నామని, యోగా గొప్పతనాన్ని ప్రజలకు చేరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆయుష్ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యోగా శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్కూల్ నుంచి మొదలుపెట్టి కాలేజీల వరకు అందించాలని చెప్పి ఒక తపన, ఒక కమిట్మెంట్ గత సంవత్సరం యోగా ట్రైనర్కి నియమించడం జరిగింది, యోగా విద్యను అందించడం జరిగింది. అదేవిధంగా సమాజము ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము మన కుటుంబము హెల్తీ ఫ్యామిలీ, హెల్తీ సొసైటీ, హెల్తీ తెలంగాణ అందరం కలిసికట్టుగా యోగాకు గొప్పతనాన్ని ప్రతి కుటుంబానికి స్థాయిలో యోగా అంటే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో యోగా యొక్క గొప్పతనాన్ని ప్రతి కుటుంబానికి మరొకసారి అభివృద్ధి చేసుకుంటారు. సీనియర్ జర్నలిస్ట్ కనకంటి భామయ్య గారిని పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనరసింహ సికింద్రాబాద్ బోయినపల్లిలోని హెకా రిహాబ్ సెంటర్లో బ్రెయిన్ స్ట్రోక్ కు గురై చికిత్స తీసుకుంటున్న ఆందోళ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు కనకంటి భూమయ్య గారిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీ భూమయ్య గారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్య శాఖ అధికారిని మంత్రి ఆదేశించారు. వైష్ణవిని పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జశ్వంత్ తన ప్రేయసి వైష్ణవి చోడి శెట్టిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. సీఎం విజయ్ బర్త్డే ఉచితంగా బంగారం. తమిళనాడు సీఎం టీవీకే అధినేత విజయ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు, సంబరాలు మిన్నంటాయి. ఇందులో భాగంగా తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం పుట్టినరోజు నాడే జన్మించిన 6 నవజాత శిశువులకు స్థానిక ఎమ్మెల్యే, తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ ప్రత్యేకంగా బంగారు ఉంగరాలను బహుకరించారు. ఓఆర్ఆర్ పై డివైడర్ మరో కారును ఢీకొట్టిన ఇన్నోవా కారు. హైదరాబాద్ నగర శివారు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై ఇన్నోవా కారు డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదంలో కారులో ఉన్న 2 తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి మందలించిందని ఇంట్లోంచి వెళ్లిపోయిన మైనర్లు. ఫోన్ ఎక్కువగా వాడుతున్నారని తల్లి మందలించడంతో హైదరాబాద్ పాతబస్తీ ఫలక్నుమాకు చెందిన 3 మైనర్ అక్కా చెల్లెలు ఇంట్లోంచి వెళ్లిపోయారు. దీనిపై రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్ శ్రీనివాస్ వెంటనే స్పందించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉండి దర్యాప్తును పర్యవేక్షించారు. ఏలూరులో ఉన్న బాలికలను సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. నోట్బుక్స్ తయారీ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? రోజు మనం వాడే నోట్బుక్స్ తయారీ వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. పెద్ద కాగితాలపై ముద్రణ, పేజీల ముడత, రంగురంగుల అట్టల మరిక, పిన్నింగ్, కట్టింగ్ ప్రక్రియ ద్వారా నోట్బుక్ సిద్ధమవుతాయి. ఈ తయారీ విధానాన్ని చూపే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలకు నోట్బుక్స్ తయారీపై అవగాహన కల్పించేందుకు ఈ వీడియోను తప్పక చూపించండి. ఆవుల ఆకలి తీరుస్తున్నాడు. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి ఆవుల ఆకలి తీర్చేందుకు చేస్తున్న సేవ నెటిజన్ల మనసులు గెలుస్తోంది. ఆయన రోజు ఇంటింటికి తిరుగుతూ రొట్టెలు సేకరిస్తున్నారు. వాటిని ఒక
తోపుడు బండిపై వేసుకుని గల్లీలో తిరుగుతూ రోడ్లపై ఉండే గోవులకు తినిపిస్తున్నారు. ఏ ఒక్క ఆవు కూడా ఆకలితో పడుకోవద్దనేదే తన ఆశయమని ఆయన తెలిపారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో అసలైన మానవత్వం, సేవ అంటే ఇదే అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంట్లోకి దూసుకెళ్లిన మినీ కంటైనర్. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన మినీ కంటైనర్ వేగంగా వచ్చి నివాస గృహంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న వెంకన్న అనే వ్యక్తిపై వాహనం ఎక్కడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీలీలతో సీఎం భార్య ప్రవర్తనపై విమర్శలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలతో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృత ప్రవర్తించిన తీరుపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అమృత, ఆమె కుమార్తె శ్రీలీల కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఆ తర్వాత జర్నలిస్టు అమృత ఆమె కుమార్తె ఫోటోలను మాత్రమే అడగ్గా అమృత శ్రీలీలను వేలు చూపిస్తూ పక్కకు వెళ్లాలని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. శ్రీలీలతో సీఎం భార్య ప్రవర్తనపై విమర్శలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలతో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృత ప్రవర్తించిన తీరుపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అమృత, ఆమె కుమార్తె శ్రీలీల కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఆ తర్వాత జర్నలిస్టు అమృత ఆమె కుమార్తె ఫోటోలను మాత్రమే అడగ్గా అమృత శ్రీలీలను వేలు చూపిస్తూ పక్కకు వెళ్లాలని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. కుటుంబమంతా ఆత్మహత్య, ఫోన్ పే పిన్ నెంబర్ రాసి. చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలకు విషం ఇచ్చి చంపిన అనంతరం భార్యాభర్తలు దాము, నిర్మల ఉరేసుకున్నారు. నిర్మలకు అనారోగ్యం, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. సూసైడ్ నోట్ లో దాము తన ఏటీఎం పిన్, ఫోన్ పే పిన్ నెంబర్లు రాశారు. అంత్యక్రియలకు తన ఖాతా నుంచే డబ్బు వాడాలని కోరారు. దామోదర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. వాళ్ళ భార్య నిర్మలకు గత 10 సంవత్సరాలుగా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతుంది. ఆమెకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినారు. ఆమెకు క్యూర్ కాలేదు. ఆమె యొక్క క్యూర్ కాదు, ఆమెకు చనిపోతే పిల్లలతో కష్టమని అతను దామోదర తన యొక్క 2 పిల్లలతో వాళ్ళ భార్య నలుగురు కలిసి చనిపోయినట్లు మనకు ఇక్కడ ప్రాథమికంగా తెలుస్తుంది. బాడీలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తాము. ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తాము. ప్రస్తుతానికి కుటుంబంలో 4 చనిపోయి ఉన్నారు. వాళ్ళను చిత్తూరు ఆసుపత్రికి తరలిస్తున్నాము. థ్యాంక్ యూ.